నిత్య పూజ చేస్తున్న వాళ్ళకి రోజులు నెలలు గడిచినా కొద్దీ చిరాకుగా అనిపించడం, ఒంటరిగా ఉండాలనిపించడం, ఎప్పుడూ తలనొప్పిగా ఉండటం, సరిగా నిద్ర పట్టకపోవడం, ప్రవర్తనలో గమనించదగ్గ మార్పులు రావడం, ఆజ్ఞాచక్రం చుట్టూతా లాగుతున్నట్టుగా అనిపించడం, పూజ చేస్తున్నప్పుడు శరీరం తూలినట్టుగా ఊగినట్టుగా అనిపించడం, రోమాలు నిక్కబొడుచుకోవడం, తరచుగా కలలో దైవం కనిపించడం, ఇష్టదైవానికి సంబంధించిన వాహనం కనిపించడం జరుగుతుంది అంటే మీ పూజ, మీ భక్తికి ఆ భగవంతుడు సంతోషిస్తున్నాడు అని అర్థం. భగవంతుడు సంతోషించి మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడని తెలుసుకోవాలి. ఇలాంటి అనుగ్రహానికి అందరూ పాత్రులవ్వలేకపోతారు. నిజమైన భక్తి కలిగిన వాళ్లకు మాత్రమే ఇలాంటి సంకేతాలు లభిస్తాయి. కానీ తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేయడం వల్ల మీ దగ్గరికి వచ్చిన దైవశక్తి వెనుదిరిగిపోతుంది. మీరు కష్టపడి భక్తితో సంపాదించిన ఫలితం మిమ్మల్ని చేరుకోకుండానే వెళ్ళిపోతుంది. ఈ వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరెన్నో భక్తికి సంబంధించిన వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు చెప్పిన సంకేతాలు మీ జీవితంలో ఉంటే భయపడకండి. ఇవన్నీ దైవశక్తి మీకిచ్చే సంకేతాలు. సంతోషించాల్సిన విషయాలివి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప దైవం ఇలాంటి సంకేతాలు ఇవ్వదు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోలోని కొన్ని సంకేతాలు మీ జీవితంలో ఉన్నా కూడా మిగతా సంకేతాలు త్వరలో మీ అనుభవంలోకి రానున్నాయని తెలుసుకోండి. నిజమైన భక్తితో ఉండేవారికి శరీరంలో ప్రవర్తనలో ఎన్నో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఎప్పుడైతే దైవానుగ్రహం దైవశక్తిగా మీ శరీరంలో ప్రవేశించే ప్రయత్నం మొదలు పెడుతుందో మీ శరీరంలో మీ ప్రవర్తనలో అనేకమైన మంచి మార్పులు జరుగుతాయి. దీనిలో భాగంగా మొదట ప్రతిదానికి చిరాకుగా అనిపించడం, చీటికి మాటికి కోపం రావడం జరుగుతుంది. భక్తిగా ఉంటూ ఇలా ప్రవర్తించడం ఎందుకో అర్థం కాక పూజ చేస్తున్నందువల్లే ఇలా జరుగుతుందేమో, ఎక్కువ భక్తి చేయడం ప్రారంభించినందుకే ఇలా జరుగుతుందేమో అని పూజ మానేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ అలాగే పూజ చేస్తూ భక్తిగా ఉంటే కొద్ది రోజుల్లో మనసు ప్రశాంతంగా మారుతుంది. పూజ మానేస్తే మీ దగ్గరి వరకు వచ్చిన దైవశక్తి వెనుదిరిగిపోతుంది. అందుకే గురువు చాలా అవసరం. కేవలం భక్తి చేయాలన్నా గురువు అవసరమా అనుకుంటారు. కానీ దైవం ఉన్నదని పూర్తిగా నమ్మిన వాళ్ళు నమ్మకమైన వ్యక్తిని గురువుగా భావించి వాళ్ళ మార్గదర్శనంలో భక్తి మార్గంలో నడవడం వల్ల ఎన్నో విధాలుగా దైవానుగ్రహాన్ని సిద్ధి రూపంలో పొందగలుగుతారు. కొంతమంది ఎన్నో సంవత్సరాలుగా పూజ చేస్తున్నా కూడా కలగని దైవానుగ్రహం కొన్ని నెలల్లో కొందరికి దొరకగలదా అంటే పూజ, భక్తి, సాధన ఫలితం మనల్ని ఆ జన్మతో వదిలి వెళ్ళిపోదు. కొద్ది రోజుల పూజకే మీకు దైవానుగ్రహం కలిగింది అంటే పూర్వజన్మలో మీరు భక్తులయ్యి ఉంటారు. ఎన్ని రోజులు పూజ చేశారన్నది ముఖ్యం కానే కాదు. మీకు దైవంపై ఎంత నమ్మకం ఉన్నదన్న విషయం మాత్రమే ముఖ్యం. మీ పూర్వజన్మ పాపఫలం వల్ల ఇప్పటి వరకు మీ దైవం మీకు సహాయం చేయలేకపోయింది. కానీ ఇప్పటి నుండి మీకు అన్ని విధాలుగా దైవ సహాయం అందుతుంది అని ఇలాంటి సంకేతాల వల్ల తెలుసుకోవాలి. ఇలాంటి సమయంలో మిమ్మల్ని ధర్మం వైపు నుండి తప్పుదారి పట్టించే అవకాశాలు ఇంద్ర పరీక్షలుగా మీ ముందుకొస్తాయి. ఉదాహరణకి మీకున్న అవసరం తీరిపోవాలంటే ధర్మాన్ని వదిలేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. మీరు ధర్మాన్ని వదిలేయాలని నిర్ణయం తీసుకోగానే మీ వరకు వచ్చిన దైవశక్తి మిమ్మల్ని చేరుకోకుండానే వెనుదిరిగిపోతుంది. ధర్మో రక్షతి రక్షితః అంటారు. అది ఎన్నటికీ మర్చిపోకూడదు. భక్తిగా ఉంటూ ధర్మాన్ని అనుసరించడం చాలా అవసరం. మీకు దైవానుగ్రహం కలిగే ముందు ఈ వీడియోలో చెప్పినట్టుగా ఎన్నో సంకేతాలు దొరుకుతాయి. అలాంటప్పుడు మీ దైవంపై పూర్తి నమ్మకంతో కాస్త ఓపికతో ఉండడం వల్ల దైవానుగ్రహం సిద్ధిగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఇలాంటి సంకేతాలు మీ జీవితంలో ఉంటే నిత్య పూజని మానేయకుండా నిత్యం చేసుకుంటూ ధర్మ మార్గంలో నడవండి. మీ అందరినీ ఆ దుర్గమ్మ త్వరగా అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ ఏంజల్. ఐ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.